అతని వ్యక్తిగత దురలవాటు అది. ఉమ్. అలాగే ఈ మిగతా కేసుల్లోనైనా అంతే. ఇప్పుడు నాయుడు గారికి చంద్రబాబు గారు ఏమైనా అమ్మాయిని పంపిస్తారు కాదు కదా అక్కడ. బేసిక్ గా ఇవన్నీ కూడా వ్యక్తిగతమైనటువంటి లోపాలు. దాంట్లో పార్టీకి ఆపాదించడం తప్పు. బాబు గారికైనా లోకేష్ గారికైనా టీడీపీకైనా జనసేన అంటే వాళ్ళు మామూలుగా ఉంటే ఓకే, వాళ్ళ కీలక పదవుల్లో ఉన్నారు కదా. అదే అనేది అప్పుడు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి వీక్నెస్లని ప్రతి వ్యక్తిని మనం టోటల్ ఇది చెయ్యలేము. అది దాంట్లో మనం తప్పు పట్టచ్చు. ఇప్పుడు అతని పేరేంటది దువ్వాడాన, అతనిది వ్యక్తిగతం. దాన్ని జగన్ ఏమన్నా ప్రోత్సహిస్తాడా దాన్ని? కాకపోతే ఏంటంటే ఇదివరకు వాళ్ళ దాన్ని అదేదో జగనే చేయిస్తాడన్నట్టు వాళ్ళందరూ సైకోలు అన్నట్టు ప్రొజెక్ట్ చేశారు. వీళ్ళ కర్మగాలి వాళ్ళు ఫోనుల్లో వీళ్ళే హనీ ట్రాపులు చేపిస్తే వీళ్ళు ఏ ట్రాపులో అవ్వకుండా వెళ్ళి పడుకుంటున్నారు. అక్కడ పడిపోతున్నారు. అక్కడ అంబటి రాంబాబు లేకపోతే అతని పేరేంది అవంతి శ్రీనివాసు లేకపోతే ఆ రోజున జరిగినవన్నీ కూడా మాధవ్ ఇవన్నీ కూడా ఏ అమ్మాయి బయటకు వచ్చి కంప్లైంట్ చెప్పలా. కానీ వీళ్ళు దాన్ని ప్రచారం ఏం చేశారు, అదేదో జగనే ప్రోత్సహిస్తాడు అన్నట్టు చేశారు. జగన్ ఎప్పుడు ప్రోత్సహించారు, అలాగనే యాక్షన్ తీసుకోవాలి. ఎందుకది వాళ్ళ వ్యక్తిగత దరిద్రం. అందుకనే కదా టికెట్లను కూడా పక్కన పెట్టింది. అదే ఇక్కడ కూడా యాక్షన్ తీసుకుంటున్నారు ఇది. కానీ వీళ్ళు వాళ్ళ మీద బాగా బురజల్లితే అక్కడేమో అన్నోన్ పర్సన్స్ మాటలు, ఇక్కడ నోన్ పర్సన్స్ యాక్షన్ ఏకంగా. అట్లాగే అక్కడ లిక్కర్ అమ్మితే తప్పు అన్నారు, ఇక్కడ బెల్ట్ షాపులు ఓపెన్ బార్లే నడుస్తున్నాయి. కల్తీ లిక్కర్ అమ్ముతున్నారు ఇక్కడ. అలాగే డ్రగ్స్ ఎవడనో పట్టుకుని అరెస్ట్ చేస్తే అదిగొదిగొదిగొదిగో జగన్దే అన్నారు. ఇప్పుడు డైరెక్ట్ గా వీళ్ళు వాడతా పట్టుబడుతున్నారు. అంటే ఇవన్నీ వాళ్ళు మైక్రోస్కోప్ చూపెట్టి ప్రజల్ని రెచ్చగొట్టారు. ప్రజల్లో ఒక భావన క్రియేట్ చేశారు. ఆ భావనే ఇప్పుడు వీళ్ళని వెంటాడుతుంది. ఆ భావన లేకపోతే ఆ దరిద్రుడు ఆడెవడికో పాపం చంద్రబాబు గారు మంచోడు టికెట్ ఇస్తా నాశనం చేశాడు అంటారు తప్పించి పార్టీని అన్నారు. కానీ వీళ్ళు ఆ పార్టీకి ఆపాదించారు ఆనాడు జరిగిన ప్రతిచర్య. ఇవాళ అది ఇప్పుడు వాళ్ళు ఆపాదించక్కర్లా, వీళ్ళకి వీళ్ళు ఆపాదించుకుంటున్నారు ఇప్పుడు సచిన